రామాయణం ఏడవ భాగం. శ్రీరాముడు ధనస్సుని ఎక్కుపెట్టి విరుచుట. ఈరోజు వీడియో. జై శ్రీరామ్. ఆ ధనస్సుని జనక మహారాజు వంశంలో పుట్టిన దేవరాతుడు అనే రాజు దగ్గర న్యాసంగా అంటే కొంతకాలం ఉంచారు. ఆ శివధనస్సు జనక మహారాజు వంశంలో పుట్టిన దేవరాతుడు అనే రాజు దగ్గర ఈ ధనస్సు కొంతకాలం నుంచి ఆ వంశంలోనే ఉంది. ఆ రాజు దగ్గర ఉంచారు. అప్పుడు ఆ దేవరాతుడు ఆ ధనస్సుని ఒక మంజుషలో అంటే పెద్ద పెట్టె, మంజుష అనగా ఒక పెట్టె, ఆ పెట్టెలో చక్రాలున్న మంజుషలో శివధనస్సు ఉండగా తొయ్యాలంటే దాదాపు 5,000 మంది కావాలట. అలా ఆ విదేహ వంశీయులు ఆ శివధనస్సుని రోజు పూజిస్తూ పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు. అని జనక మహారాజు ఆ మునితో చెప్తున్నాడు. అలాగే నేను ఒకప్పుడు యజ్ఞము చేద్దామని భూమిని దున్నుతున్నాను. అలా దున్నుతున్నప్పుడు నాగేటి చాలుకి తగిలిన ఒక బాలిక తనంతట తానుగా పైకి లేచింది. ఆ జనక మహారాజు నాగేలి సాలు దున్నుతుంటే ఒక బాలిక నాగేటి కొనకు తగిలి పైకి లేచింది అని ఆ జనక మహారాజు విశ్వామిత్రుడితో చెప్పుతున్నాడు. కనుక అలాగే భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నదని కనుక ఆమెను సీత అని పిలిచాము అని జనక మహారాజు ఆ విశ్వామిత్రునకు తన కూతురు గురించి చెప్తున్నాడు. జనకుని కూతురు కనుక జానకి మిథిల నగరంలో పుట్టింది కాబట్టి కనుక మైథిలి దేహం మీద భ్రాంతి లేని విదేహ వంశంలో పుట్టింది కనుక వైదేహి అని సీతమ్మకి పేర్లు. ఆమె అయోనిజ, ఒక స్త్రీ కడుపులో గర్భవాసం చేసి పైకి వచ్చినది కాదు, ఒక స్త్రీ నుండి జన్మించినది కాదు. స్త్రీ నుంచి ఎవరైతే జన్మించరో అటువంటి వారిని అయోనిజులు అని అంటారు. వాళ్ళు ఒక వరమ చేత కానీ అసలు స్త్రీకి పుట్టకోకుండా పుట్టేవారినే అయోనిజులు అని అంటారు. ఆమె అద్భుతమైన సౌందర్య రాశి. ఆమెను చూసిన దేవతలు, రాక్షసులు, యక్షులు మొదలైన వాళ్ళందరూ ఆమెను తమ భార్యగా చేసుకుందామన్న వ్యామోహం పొందారు. అందుకని నేను అనగా జనక మహారాజు నేను ఆమెను వీర్యశుల్కగా అంటే పరాక్రమం చేత గెలుచుకోబడవలసినది అని ప్రకటించి శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడికి ఇస్తాను అని అన్నాడు ఆ జనకుడు. అలా ఎందరో రాజులు వచ్చారు శివధనస్సుని ఎక్కుపెట్టడానికి. కొంతమంది ఆ ధనస్సుని చూడగానే పడిపోయారు. ఎవరు కనీసం దాన్ని కదల్చలేకపోయారు. వచ్చిన వాళ్ళందరూ భగ్న హృదయాలతో వెనుదిరిగిపోయారు.
ఈ జనకుడు పెట్టిన పరీక్షలో ఎవరము గెలవలేము, ఆ ధనస్సుని ఎవరము ఎక్కుపెట్టలేము. కనుక మనమందరము ఒక్కటై జనకుడి మీదికి యుద్ధానికి వెళదాము అని ఆ వచ్చిన వారు రాజులందరూ నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి మా రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు మా రాజ్యం చుట్టూ ఒక పెద్ద అగర్త అనగా భూమిని తవ్వి దానిని నీళ్లతో నింపుతారు. భూమిని తవ్వి ద్వారాలు మూసేశాం. 1 సంవత్సరం పాటు యుద్ధం జరిగాక మా దగ్గరున్న ఆహార నిల్వలు క్షీణించిపోయాయి అని జనక మహారాజా విశ్వామిత్రుడితో ఇలా చెప్పుతున్నాడు. అప్పుడు నేను తపస్సు చేశాను అనగా జనకుడు తపస్సు చేసి నా తపస్సుకి మెచ్చిన దేవతలు తమ సైన్యాన్ని నాకు కటాక్షించారు. ఆ జనక మహారాజు తపస్సు చేయగా దేవతలు సైన్యాన్ని ఆయనకు కటాక్షించారు. ఆ దేవతా సైన్యంతో నేను ఆ రాజులని ఓడించాను అని జనకుడు చెప్పుకున్నాడు విశ్వామిత్రుడికి. అప్పుడు జనకుడు, ఒకవేళ ఈ రాముడు శివధనస్సుని ఎక్కుపెట్టగలిగితే నేను నా కూతురుని సీతని కన్యాదానముగా ఇస్తాను అన్నాడు జనకుడు. ఆ శివధనస్సుని తెప్పిస్తే మా పిల్లలు ఒకసారి చూస్తారు అని విశ్వామిత్రుడు అన్నాడు. అప్పుడు ఆ 8 చక్రాలు కలిగిన మంజుషని లాక్కొని వచ్చారు. మంజుష అనగా పెట్టె. ఆ 8 చక్రాల పెట్టెని లాక్కొని వచ్చి వాళ్లకు జనక మహారాజు చూపిస్తున్నాడు. ఒక మనిషి అసలు ఈ ధనస్సుని పైకి ఎత్తి వింటి నారిని లాగి కట్టడం జరుగుతుందా? సరే, ఏదో అడిగారు కాబట్టి ఆ ధనస్సుని తీసుకొచ్చాము చూడండి అని జనకుడు అన్నాడు. ఒకే మనిషి అసలు ఈ ధనస్సుని పైకెత్తి వింటి నారిని అనగా ఆ నారి అనగా ఆ దారం, ఆ విల్లుకు ఉన్న దారాన్ని లాగి కట్టి అలా కట్టడం జరుగుతుందా? సరే, మీరు అడిగారు కాబట్టి నేను చెప్పుచున్నాను అని ఆ జనక మహారాజు మేము చూపిస్తున్నాము అని జనకుడు అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ ధనస్సుని ఒకసారి చూడమని రాముడితో చెప్పాడు. అప్పుడు విశ్వామిత్రుడు, రామ, ఈ ధనస్సును ఒకసారి చూడు అని విశ్వామిత్రుడు చెప్పాడు. అప్పుడు రాముడు ఆ మంజుషని అనగా ఆ పెట్టెని తెరవగా అందులో పాము పడుకున్నట్టు ఆ ధనస్సు ఉంది. ఆ పెట్టెలోన ఒక పాములాగా పడుకున్నట్లు ఆ ధనస్సు ఉంది. క్షత్రియుడైన రాముడు ఆ ధనస్సుని చూడగానే చాలా ఉత్సాహపడి ఈ ధనస్సు ఎంతో బాగుంది, దీన్ని ముట్టుకుంటాను, తరువాత ఎక్కుపెడతాను అని విశ్వామిత్రుడు అడిగాడు. రాముడు ఆ ధనస్సును చూడగానే ఈ ధనస్సు చాలా బాగుంది, దీన్ని ఒక్కసారి చూస్తాను అని ఉత్సాహపడి విశ్వామిత్రుడితో చెప్తాడు. దీనిని ఒకసారి ముట్టుకుంటాను, తర్వాత ఎక్కు పెడతాను అని రాముడు ఆ విశ్వామిత్రుడిని అడిగాడు. ఆయన అలాగే ఎక్కుపెట్టు అన్నాడు. రాముడు ఆ ధనస్సుని ఎంతో తేలికగా, కష్టం లేకుండా పైకి ఎత్తి నారి కడదామని లాగేసరికి, నారి అనగా దారం, అంబుకి విల్లుకి ఆ దారం కడదామని లాగేసరికి వంగిన ఆ ధనస్సు మధ్యలో పెడేల్ అని గట్టి శబ్దంతో విరిగిపోయింది. ఆ రాముడు ఆ దారం లాగేపటికి, దారం కడదామని ఆ ధనస్సు మధ్యలోనే విరిగిపోయి శబ్దం వచ్చింది. పిడుగులు పడే శబ్దంతో ఆ శివధనస్సు విరిగేసరికి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు తప్ప అక్కడున్న మిగతా వారందరూ మూర్ఛపోయారు. ఆ విల్లు విరిగిపోయేపాటికి అక్కడున్న వారు అందరూ మూర్ఛపోయారు.
ఒక రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు ఈ నలుగురు తప్ప అందరూ మూర్ఛపోయారు. అప్పుడు జనకుడు, మహానుభావ విశ్వామిత్ర, నీకు తెలుసు, అందుకే ఈ పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చావు. రాముడు దశరథాత్మజుడు. ఈ సంఘటన అద్భుతం, ఊహించరానిది, ఎప్పుడూ వాదించరానిది. సీతమ్మ మా వంశంలో జన్మించి తగిన భర్తని పొంది మా వంశ గౌరవాన్ని నిలబెట్టింది అన్నాడు జనక మహారాజు. జనక మహారాజు ఆ విశ్వామిత్రుని, మహానుభావ, నీకు తెలుసు, నీకు తెలియనిది ఏమీ లేదు. అందుకే ఈ పిల్లల్ని రాముడిని, లక్ష్మణ్ని ఇక్కడ ఇద్దరిని తీసుకొచ్చావని ఆ జనక మహారాజు విశ్వామిత్రుడితో అన్నాడు. అయితే ముందు కొంతమంది రాయబారులని దశరథ మహారాజు దగ్గరికి పంపించి, రాముడు ధనుర్భంగం చేసి సీతమ్మని వీర్యశుల్కముగా గెలుచుకున్నాడన్న విషయం చెప్పండి అని విశ్వామిత్రుడు జనకుడితో అన్నాడు. వెంటనే జనకుడు కొంతమందిని పరివారాన్ని అయోధ్యకు పంపగా వారు గుర్రాల మీద అయోధ్యకి చేరుకోవడానికి 3 రోజులు పట్టింది. విశ్వామిత్రుడు దశరథ మహారాజుకి మీరు ఈ వార్త పంపండి అని జనకుడితో చెప్పగా, అప్పుడు జనక మహారాజు తన పరివారాన్ని పిలిచి అయోధ్యకు పోయి దశరథునికి చెప్పండి అని జనకుడు వాళ్ళ పరివారాన్ని గుర్రాలతో అయోధ్యకు పంపించాడు. వారు 3 రోజులు పట్టింది వాళ్ళు అయోధ్యకి పోయేకి. అక్కడ చేరుకున్నాక మేము జనకుడి పలుకున వచ్చామని చెప్పి లోనికి వెళ్ళగా వృద్ధుడైన దశరథుడు సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చున్నట్లు కూర్చున్నాడు. అప్పుడు వారు జరిగినదంతా దశరథునకు చెప్పారు. అక్కడ వెళ్ళిన వారు, మేము జనకుడు పంపగా వచ్చినామని జనకుడు పలుకులు ఆ దశరథ మహారాజుకు వాళ్ళు వివరించి చెప్పారు. మీ పెద్ద కుమారుడైన రాముడు విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి వచ్చి జనకుడి దగ్గరున్న శివధనస్సుని ఎక్కుపెట్టడమే కాకుండా ధనుర్భంగము కూడా చేశాడు. అందువలన ఆయన తన కుమార్తె అయిన సీతమ్మని నీ కుమారుడైన రాముడికిచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నారు. మీకు కూడా సమ్మతమైతే మీ కుమారులను చూసుకోవడానికి మా నగరానికి రావాల్సిందిగా జనకుడు ఆహ్వానం పంపాడని ఆ రాయబారులు చెప్పారు. మీ కుమారుడు ఇట్లా శివధనస్సు విరిచి విజయం పొంది సీతమ్మను ఆడవలసిందిగా జనక మహారాజు చెప్పినాడని, మీకు ఇష్టమైతే మీరు మీ కుమారుల్ని చూసుకోవడానికి మిథిలా నగరానికి మా నగరానికి రండి అని వారు రాయబారులు వచ్చిన వారు దశరథునికి చెప్పారు. వెంటనే దశరథుడు తన గురువులతో, పురోహితులతో సమావేశమై జనకుడి నడువడి ఎటువంటిది అని అడిగాడు. ఆ దశరథుడు వాళ్ళ కులగురువు అయిన వాళ్ళని, అక్కడున్న వారిని అందరిని అడిగి పురోహితులతో సమావేశమై వాళ్ళ గురువులతో సమావేశమై జనకుడి నడవడికలు ఎటువంటివి అని వాళ్ళని దశరథుడు అడిగాడు. అప్పుడు వారు, మహానుభావ దశరథ, విదేహ వంశంలో పుట్టిన జనకుడు అంటే సామాన్యుడు కాదు. శరీరం మీద భ్రాంతి లేనివాడు, భగవంతుడిని నమ్మినవాడు, అపారమైన జ్ఞానమున్నవాడు. తప్పకుండా మనము ఆ సంబంధం చేసుకోవచ్చు అని అన్నారు. వాళ్ళంతా జనకుడు సామాన్యుడు కాదు, శరీరం మీద
భ్రాంతి లేనివాడు, శరీరం మీద ఆశ లేనివాడు, భగవంతుడిని నమ్మేవాడు, అపారమైన జ్ఞానమున్నవాడని తప్పకుండా మనము ఆ సంబంధం చేసుకోవచ్చు అని దశరథ మహారాజుకు వారు చెప్పారు. వెంటనే దశరథుడు మనం ఒక్క క్షణము కూడా వృధా చేయకుండా రేపే బయలుదేరుదామన్నాడు. దశరథుడు వాళ్ళు చెప్పిన మాటలు విని వెంటనే మనం రేపే ఆ నగరానికి వెళుదామని దశరథ మహారాజు వారితో చెప్పాడు. కోశాధికారులని పిలిచి రత్నాలు, వజ్రాలు, ధనుపు మూటలు కట్టుకొని ముందు బయలుదేరండన్నాడు. రథాలని, చదురంగ బలాలని సిద్ధం చేయమన్నాడు. పురోహితులు, మంత్రులు నాతో బయలుదేరండి, అందరం మిథిలా నగరాన్ని చేరుకుందామన్నాడు. సరే, మనమందరం మిథిలా నగరానికి పోదాము అని వాళ్ళకందరికీ దశరథ మహారాజు చెప్పాడు. మరుసటి రోజు అందరూ బయలుదేరారు. ఇక్ష్వాకు వంశంలో ఉన్న ఆచారం ప్రకారం, అనగా వాళ్ళ వంశంలో దశరథ మహారాజు అనగా వాళ్ళ వంశానికి ఫస్ట్ ఇక్ష్వాకుడు, వాళ్ళ ఆచారం ప్రకారం తన ముగ్గురు పత్నులని అనగా ముగ్గురు భార్యల్ని దశరథుడు తీసుకెళ్ళలేదు. దశరథ మహారాజు తన పరివారంతో ఆ మిథిలా నగరాన్ని చేరుకోగానే జనకుడు వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి, మీరు రావడం వలన నేను నా రాజ్యము పవిత్రమయ్యాయి అని, జనకుడు మీ రాక వల్ల మా రాజ్యం పవిత్రమైందని దశరథ మహారాజుని అన్నాడు. అని లోపలికి రమ్మన్నాడు. నా కూతురైన సీతమ్మని వీర్యశుల్కగా ప్రకటించి శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడికి ఇస్తానన్నాను. నా కూతురిని శివధనస్సు లేపి ఎక్కుపెట్టిన వాడికి ఇస్తానని దశరథ మహారాజుకి నేను ఇట్లా ప్రకటించినాను అని జనకుడు దశరథ మహారాజుకి వివరించి చెప్తున్నాడు. నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనభంగం చేశాడు. నీ కుమారుడైన రామచంద్రుడు శివధనస్సును విరిచాడని జనకుడు చెప్పాడు. అందువలన నా కుమార్తెని నీ కుమారుడైన రాముడికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను. కావున నన్ను అనుగ్రహించి నా కుమార్తెని మీ కోడలుగా స్వీకరించు అన్నాడు జనకుడు. ఆ శివధనస్సు ఎక్కుపెట్టి విరిచినందున నా కుమార్తెని నీ కుమారుడికి రాముడికి ఇవ్వాలనుకున్నానని ఆ జనక మహారాజు దశరథునితో చెప్పాడు. అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు. అయ్యయ్యో జనక, అలా అంటావేంటి? అసలు ఇచ్చేవాడు ఉంటే కదా పుచ్చుకునేవాడు ఉండేది. పదే పదే నీ కోడలని చేసుకో అని అంటావు. నీ కుమార్తెని నా ఇంటికి కోడలుగా ఇస్తానన్నావు. ఔదార్యం నీది, దాతవి నువ్వు, పుచ్చుకునేవాడిని నేను అని దశరథుడు అన్నాడు. అదేమిటి జనక, ఇచ్చేవాడు నువ్వు కదా, పుచ్చుకునేవాడిని నేను కదా, పదే పదే నీ కోడల్ని చేసుకో అని ఎందుకు అంటావు? నీ కుమార్తెని మా ఇంటికి కోడలుగా ఇస్తానన్నావు అని దశరథుడు అంటున్నాడు. ఈ పూటకి ప్రయాణం చేసి అలసిపోయాం. ఇప్పుడు ఈ పూటకి మేము ప్రయాణం చేసి అలసిపోయాము. రేపు మాట్లాడుకుందామన్నారు దశరథుడు. సరే, రేపు మాట్లాడుకుందాము అని దశరథుడు జనకునితో అన్నాడు. దశరథుడితో పాటు వచ్చిన భరత శత్రుఘ్నులు రామ లక్ష్మణులతో కలిశారు. వాళ్ళంతా అన్నదమ్ములు. దశరథుడితోటి కొడుకులుగా ఇద్దరున్నారు కదా, వాళ్ళు భరత శత్రుఘ్నులు రామలక్ష్మణులు పోయి కలిశారు. ఇన్ని రోజులు విశ్వామిత్రుడితో సాగిన ప్రయాణం గురించి వాళ్ళు నలుగురు సంతోషంగా మాట్లాడుకున్నారు. ఆ విశ్వామిత్రుడితో జరిగినవన్నీ ఆ నలుగురు చర్చించుకున్నారు, మాట్లాడుకున్నారు.
దశరథుడితో పాటు వశిష్ఠుడు, కాత్యాయనుడు, జాబాలి, మార్కండేయుడు, కాశ్యపుడు, వామనుడు మొదలైన వారు, విశ్వామిత్రుడు, శతనందుడు మరియు మిగిలిన మహర్షులందరూ ఒకచోట చేరారు. ఈ దశరథంతో వచ్చిన వాళ్ళందరూ, ఈ మహర్షులు అందరూ ఒకచోట చేరారు. ఇంతమంది గొప్పవాళ్లతో ఆ రాత్రి మిథిలా నగరం వెలిగిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే దశరథుడు జనక మహారాజుతో గురించి జనక మహారాజుతో ఇలా అన్నాడు దశరథుడు: మహానుభావుడైన విశ్వామిత్రుడి అనుమతితో నాకు ఎంతో కాలం పురోహితుడిగా ఉంటున్న మా వంశాభివృద్ధిని కోరుకునే వశిష్ఠ మహర్షి మా వంశం గురించి చెప్తారు అన్నాడు దశరథ మహారాజుడు. మహానుభావుడైన విశ్వామిత్రుడు మా అనుమతితో నాకు ఎంతో కాలం పురోహితుడిగా ఉంటున్నాడని, మా వంశాభివృద్ధిని కోరుకునే వశిష్ఠ మహర్షి మా వంశం గురించి మీకు చెప్తారు అని దశరథ మహారాజు అన్నారు. అయోధ్య నగరాన్ని పరిపాలించిన దశరథ మహారాజు గారికి పూర్వీకుల గురించి చెప్తాను అని వశిష్ఠుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ వశిష్ఠ మహర్షి వాళ్ళ వంశం గురించి, పూర్వీకుల వంశం గురించి చెప్తాను అని వశిష్ఠ మహర్షి మొదలుపెట్టాడు. మొదట బ్రహ్మంగారు జన్మించారు. వాళ్ళ వంశంలో ఫస్ట్ మొదలు బ్రహ్మంగారు జన్మించారు. ఆ బ్రహ్మ నుండి మారీచి జన్మించారు. ఇది వాళ్ళ వంశం. చూడండి బాగా. ఫస్ట్ బ్రహ్మంగారు జన్మించారు. ఆ బ్రహ్మ నుండి మారీచి జన్మించాడు. ఆ మారీచి కొడుకు కాశ్యపుడు. ఆయనకి, కాశ్యపునికి సూర్యుడు జన్మించాడు. సూర్యుడికి మనువు జన్మించాడు. మనువుకి ఇక్ష్వాకు జన్మించాడు. ఇక్ష్వాకునికి కుక్షి జన్మించాడు. కుక్షికి వికుక్షి జన్మించాడు. వికుక్షికి భానుడు జన్మించాడు. ఈ భానుడికి అనరణ్యుడు జన్మించాడు. అనరణ్యుడికి పృథువ జన్మించాడు. పృథువకి త్రిశంకువు జన్మించాడు. త్రిశంకువుకి దుందుమారుడు జన్మించాడు. దుందుమారుడికి మహాంధాత జన్మించాడు. మహాంధాతకి సుసంధి జన్మించాడు. సుసంధికి ధ్రువసంధి జన్మించాడు. ధ్రువసంధికి ప్రసేనజిత్ అనే ఇద్దరు కుమారులు. పెద్దవాడైన ధ్రువసంధికి భరతుడు, భరతుడికి అసీతుడు. ఈ అసీతుడికి వరకు ఈ అసీతుడి వరకు రాజ్యపాలనం చేశారు. ఈ అసీతుడు హైహాయ, తాళజంగ, శశిబింద్వ అనే వంశాల వాళ్లతో యుద్ధంలో ఓడిపోయాడు. తరువాత ఆయన హిమాలయాల పర్వతాలకి తన ఇద్దరి భార్యలతో వెళ్ళిపోయాడు. ఇంతలో ఒక భార్య గర్భం దాల్చింది. మరొక భార్యకి సంతానం కలగలేదు. వేరొక భార్యకి సంతానం కలుగుతుందని ఇంకొక భార్య ఆమెకి విషప్రయోగం చేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన చ్యవన మహర్షి ఒక భార్య కడుపులో ఉన్న పిండాన్ని సంహరించడానికి రెండవ భార్య విషప్రయోగం చేసిందని చెప్పారు. ఈ విషప్రయోగం జరిగిన చావకుండా ఆ విషంతోనే జన్మించాడు కనుక ఆ పుట్టినవాడికి సగరుడు అని, సగరం అంటే విషం, పేరు సగరుడు అని పేరు పెట్టారు. ఆ సగర చక్రవర్తి ఇద్దరి భార్యలలో ఒక భార్య కుమారులైన 60,000 మంది సగరులని కపిల మహర్షి భస్మం చేశారు. మరొక భార్య కుమారుడు అసమంజసుడు. అసమంజసుడికి అంశుమంతుడు.
అంశమంతుడికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, భగీరథుడికి కాకుత్స్థుడు, కాకుత్స్థుడికి రఘువు, రఘువుకి కులగురువుని రఘువుకి ప్రవృద్ధుడు. ఒకసారి ఈ ప్రవృద్ధుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తే వశిష్ఠుడు ఆయనని శపించాడు. అప్పుడు ఆ రాజు తిరిగి వశిష్ఠుడిని శపిద్దామనుకుంటే ఆయన భార్య అడ్డుపడి కులగురువుని శపించద్దు అన్నది. కానీ అప్పటికే తన కమండలంలోని నీళ్లు చేతిలో పోసుకున్నాడు కనుక ఆ నీళ్ళని తిరిగి తన కాళ్ళ మీద పోసుకున్నాడు. అందుకని ఆయనని కల్మషపాదుడు అని పిలిచారు. ప్రవృద్ధుడికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రగుడు, శీఘ్రగుడికి మరువు, మరువుకి ప్రశుశ్రుడు, పశుశ్రుకుడికి అంబరీషుడు, అంబరీషుడికి నహూషుడు, నహూషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగుడికి అజుడు, అజుడికి దశరథుడు, అజుడి కుమారుడే దశరథుడు. ఇది రఘువంశం యొక్క వృక్షం అని ఆ వశిష్ఠ మహర్షి జనకుడికి తెలుపుతున్నాడు. అజుడి కొడుకు దశరథుడు, దశరథుడికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది దశరథుడి వంశం. ఈ వంశంలోని రాజులు ఎన్నో వేల సంవత్సరములు రాజ్యపాలన చేసి యాగాలు చేసి స్వర్గానికి వెళ్ళారు అని వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పాడు ఈ రఘువంశం గురించి. ఇది రఘువంశం. ఇదంతా విన్న జనకుడు ఎంతో సంతోషించాడు. మా వంశం గురించి కూడా చెప్తానని జనకుడు చెప్పడం ప్రారంభించాడు. మా వంశంలో మొదటివాడు నిమిచక్రవర్తి. ఇది జనకుని వంశం వృక్షం. నిమికి మిథి, ఈయన నిర్మించినదే మిథిలా నగరం. మిథికి ఉదావసువు, ఉదావసువుకి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుఖేతు, సుఖేతుకి దేవరాతుడు, దేవరాతుడికి బృహద్రుదుడు, బృహద్రుదుడికి శూరుడు, మహావీరుడు అని ఇద్దరు కుమారులు. మహావీరుడికి సుధృతి, సుధృతికి దృష్టకేతువు, దృష్టకేతువుకి హర్షువుడు, హర్షువుడికి మరుడు, మరుడికి ప్రతింధకుడు, ప్రతింధకుడికి కీర్తిరథుడు, కీర్తిరథుడికి దేవమీడ, దేవమీడకి విభుదుడు, విభుదుడికి మహీద్రదుకుడు, మహీద్రకుడు, మహీద్రకుడికి కీర్తిరాతుడు, కీర్తిరాతుడికి మహారోముడు, మహారోముడికి స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి జనకుడు మరియు కుశధ్వజుడు. జనకుడికి సీతమ్మ అయోనిజగా లభించింది, తర్వాత ఊర్మిళ పుట్టింది అని జనకుడు వాళ్ళ వంశవృక్షం గురించి దశరథునికి అలాగే ఆ విశ్వామిత్రుడికి చెప్పాడు. సాంకాక్షం అనే నగరాన్ని పరిపాలిస్తున్న తన తమ్ముడైన కుశధ్వజుడిని తీసుకురమ్మని జనకుడు ఆదేశించాడు. కుశధ్వజుడు వచ్చాక నా ఇద్దరు కుమార్తెలైన సీతమ్మని ఊర్మిళని నీ కుమారులైన రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను. అలాగే నా తమ్ముడు కుమార్తెలైన శృతకీర్తిని శత్రుఘ్నుడికి
మాండవిని భరతుడికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను అని జనకుడు దశరథుడితో అన్నాడు. దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. తరువాత దశరథుడిని తన 2 కుమారులతో మిథిలానగరంలోని గోదానం పితృకార్యం చేయమన్నాడు. నేటికి 2 రోజుల తర్వాత ఉత్తర ఫాల్గుణ నక్షత్రంతో కూడిన భగుడు అధిష్టాన దేవతగా ఉండగా వివాహం చేద్దామని ఋషులు నిర్ణయించారు. వీళ్ళ వివాహానికి ఋషులందరూ నిర్ణయించారు. దశరథుడు గోదానం పితృకార్యం మొదలైన కర్మలను పూర్తి చేశాడు. ఆ ఋషులు చెప్పిన తర్వాత దశరథుడు ఈ గోదానం పితృకార్యం ఇలాంటివి కర్మలను పూర్తి చేశాడు. తరువాత ఆయన 4 లక్షల గోవులు బంగారు కొమ్ములు కలిగినవి ఒక్కో కుమారుడితో 1,00,000 గోవుల్ని దానం చేయించాడు. దశరథుడు ఆ కొడుకులతోటి బంగారు గోవుల్ని దానం చేయించాడు. అలాగే బ్రాహ్మణులకి బంగారం వెండి దానం చేశాడు. దశరథుడు అలాగే బ్రాహ్మణులకు బంగారము వెండి దానం చేశాడు. వశిష్ఠుడిని విశ్వామిత్రుడిని పిలిచి వివాహానికి కావలసిన అగ్ని వేది సిద్ధం చేయమన్నారు. ఈ విశ్వామిత్రుడిని వాళ్ళని పిలిచి వివాహానికి అగ్నివేది సిద్ధం చేయండి అని దశరథుడు వాళ్లకు చెప్పాడు. దశరథ మహారాజు కన్యాదానం పుచ్చుకోవడానికి బయట ఉండి జనక మహారాజుకి కబురు చేశాడు. మిమ్మల్ని అక్కడెవరన్నా ద్వారపాలకులు ఆపుతున్నారా? దశరథుడి ఇంటికి జనకుడి ఇంటికి తేడా లేదు, మీరు తిన్నగా వచ్చేయండి అని జనకుడు అగ్నివేది సిద్ధం చేశాక అందులో అగ్నిహోత్రాన్ని నిక్షేపించారు. జనకుడు దశరథునితో, మిమ్మల్ని అక్కడ ఎవరేమి ద్వారపాలకులు అడ్డం చేస్తున్నారా? మీ ఇల్లు ఉన్నట్లనే మా ఇల్లు, మీరు రావచ్చు అని ఆ జనక మహారాజు దశరథునితో అన్నాడు. అక్షతలని సమాహోరణం చేయించారు. గంధ పుష్పాలని వేశారు. జనక మహారాజు ఆ అగ్నిహోత్రము దగ్గర నిలబడ్డారు. రాముడు కూడా వచ్చి ఆ అగ్నిహోత్రం దగ్గర నిలుచుని ఉండగా సీతమ్మని తీసుకొచ్చారు. అప్పుడు జనకుడు రాముడితో ఇలా అన్నాడు, ఇయం సీతా మమ సుతా సహా ధర్మచరీ తవ ప్రతిచ్ఛాచ ఏనాం భద్రం తే పానిం గృహిణిష్య పానినా పతివ్రత మహాభాగా ఛాయ ఇవ అనుగత సదా. రామయ్య, నీకు సీత ఎవరో తెలీదు కదా, ఇదిగో ఈమె సీత, ఈమె నా కూతురు. నేను నీకు ఈమెని కామపత్నిగా ఇవ్వడం లేదు, నీతో పాటు ధర్మంలో అనువర్తించడానికని ఈ పిల్లల్ని ఇస్తున్నాను. అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామా. ఆడపిల్ల తండ్రిని కదా అని అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను. కాబట్టి నన్ను క్షమించు. ఈమెని నువ్వు పుచ్చుకో. నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పట్టుకో. సూర్యవంశం వాళ్ళకి అరచేతితో రాసి పట్టుకుంటే సుముహూర్తం. మనం జీలకర్ర బెల్లం పెడతాం, అలాగే వాళ్లకు అరచేయి రాస్తే సుముహూర్తం. ఈ క్షణం నుండి మా అమ్మాయి ఏది చేసినా అది నా భర్త అని నీ కోసమే చేస్తుంది రామా. మాది విదేహ వంశం, మాకు దేహమునందు భ్రాంతి ఉండదు. నా కూతుర్ని ఇలా పెంచాను. 1 ఏడాది తర్వాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సాంప్రదాయాన్ని మరచిపోతే అది నీ వల్లే రామా. ఎందుకంటే నేను నేర్పిన దాన్ని భర్త
ఉద్ధరించాలి. ఉద్ధరించడంలో పొరపాటు వస్తే అది నీదే అవుతుంది. ఆమె నిన్ను నీడలా అనుగమిస్తుంది. ఇదంతా పై శ్లోకం యొక్క రహస్యార్థం. అలాగే లక్ష్మణుడికి ఊర్మిళతోనూ, భరతుడికి మాండవితోనూ, శత్రుఘ్నుడికి శృతకీర్తితోనూ వివాహం జరిపించారు. ఇక మిగిలినది రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఇది రాముడు సీతను వివాహం చేసుకున్నట వాళ్ళ నలుగురు అన్నదమ్ములు వివాహం. జై శ్రీరామ్.